రైట్ వాళ్ళు వీడియో లెవెల్ ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. మనకు CISF నుంచి మనకు ఫైర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కదా, 1130 పోస్టులతోటి. ఆల్రెడీ నేను 9 రోజుల బ్యాక్ ఒక వీడియో చేశాను, నోటిఫికేషన్ వీడియో. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అయితే క్వాలిఫికేషన్ విషయం కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ వీడియోలో నేను ఎంపీసీ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పాను. బట్ ఎవరైతే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ ఈ 4 సబ్జెక్టులోనే ఏదో ఒక సబ్జెక్టు చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళైతే అప్లై అయితే చేయకూడదు కాబట్టి చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్లో ఇంకోటి, ఎవరైతే 12th ఈక్వల్ ఉంటుందో అంటే డిప్లొమా చేసిన వాళ్ళు, డిప్లొమాలో మీకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అండ్ బాటనీ కానీ, జువాలజీ కానీ ఈ 4 సబ్జెక్టులోనే ఏదో ఒక సబ్జెక్టు చేసి ఉంటే కనుక మీ డిప్లొమాలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక రిమైనింగ్ కేటగిరీ ఏజ్ లిమిట్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా పెట్టాడు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అండ్ హైట్ ఎంత ఉండాలి, ప్రతిదీ నేను పిన్ టు పిన్ ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేశాను. కాబట్టి ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మన మొబైల్లో CISF ఫైర్మెన్ కానిస్టేబుల్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ నుండి అండ్ ఫైనల్ సబ్మిషన్ వరకు ఏ విధంగా చేసుకోవాలని ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్తాను. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నోటిఫికేషన్ వీడియో చూసింటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంటుంది, అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నా కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనం CISF ఫైర్మెన్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవాలంటే ఈ CISF అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి CISF rectt.cisf.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను, మీరు ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ మీకు లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అండ్ కింద వచ్చేసి మనకు ఫర్గాట్ ఐడి అండ్ పాస్వర్డ్, వాటితో పాటు వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. అయితే ముందుగా వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి ముందుగా మీ నేమ్ అయితే ఇవ్వాలి. మీ నేమ్ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. అంటే అక్కడ స్పెల్లింగ్ ఏ విధంగా ఉందో, స్పెల్లింగ్ స్పేస్ ఉంటే స్పేస్ పెట్టండి, స్పేస్ లేదంటే స్పేస్ పెట్టొద్దండి, అంతే. మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేశారంటే కనుక మీరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి వెరిఫై నేమ్, మళ్ళీ మీ పేరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏమైనా నేమ్ చేంజ్ చేసి ఉంటే ఎస్ అని క్లిక్ చేయి, లేకపోతే నాన్ పెట్టండి. ఒకవేళ ఇక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళు కింద న్యూ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట, ఏమైతే చేంజ్ చేసుకున్నా ఆ నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా మన 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది. కింద మళ్ళీ వెరిఫై ఫాదర్ నేమ్ అంటే మళ్ళీ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మదర్ నేమ్ వచ్చేసి మన 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెరిఫై మదర్ నేమ్, మళ్ళీ మీ మదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మీరు డేట్, మంత్, ఇయర్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద కూడా మనకు వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది, మళ్ళీ అక్కడ మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జెండర్ వచ్చేసి ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ కింద మళ్ళీ మనకు వెరిఫై జెండర్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ముందుగా వచ్చేసి మన మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ కింద వచ్చేసి మళ్ళీ వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి అనేది ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉందో ఆ ఈమెయిల్ ఐడి మాత్రం ఎంటర్ చేయండి. అండ్ కింద మళ్ళీ మనం వెరిఫై అయితే ఈమెయిల్ ఐడి అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఐ అగ్రీ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ బాక్స్లో మనం టిక్ అయితే చేయండి. ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసి కింద మీకు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద మీరైతే ఓకే అయితే చేసుకోండి. మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా, అక్కడ మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన రిజిస్టర్ ఐడి నెంబర్ అయితే మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి మన రిజిస్టర్ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి.
మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయండి, లేదంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకు రీచ్ ఐడి నెంబర్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు రీచ్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి కింద జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ రీచ్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే కింద వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అని మనకు ఒక బాక్స్ అయితే ఉంటుంది. అంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ కింద ఈమెయిల్ ఐడి దానికి కూడా ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ 2 ఓటీపీ నెంబర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారంటే, వెరిఫై చేశారంటే గ్రీన్ కలర్లో మీకు యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్, యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సి ఉంటుందన్నమాట. మీరు వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత కొద్ది పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు కరెంట్ ఓపెనింగ్స్ అని ఒక పాపప్ అయితే ఉంటుందన్నమాట. దీనిలోనే వచ్చేసి మనకి ఇక్కడ కానిస్టేబుల్ ఫైర్ 2024 మెయిల్ అని ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇష్యూ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ వాటితో పాటు ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చ్ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేసి మీరు సబ్మిట్ అయితే చేయండి. అంటే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ని ఈ విధంగా వస్తుందన్నమాట. పైన వచ్చేసి ఇక్కడ మీకు వెల్కమ్ అని మీ పేరు, మీ రోల్ నెంబర్ అయితే ఉంటుంది, మీరు ఇష్యూ ఐడి నెంబరు అండ్ కింద చూసుకుంటే నోటీస్ అని ఇచ్చి క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ కానిస్టేబుల్ ఫైర్మ్యాన్ మెయిల్ 2024 అని ఇచ్చి మనకు సెప్టెంబర్ 35 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు అప్లై లాస్ట్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ పక్కన ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ని ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ దీనిలో ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా మనం ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తామో ఆ ఫోటో పైన మీరు కంపల్సరీగా డేట్ అయితే మీరు ప్రింట్ అయితే చేసి ఉండాలి. ఎగ్జాంపుల్గా ఈరోజు ఫోటో దిగుతున్నారంటే ఈరోజు డేట్ కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ మీకు 3 months ఓల్డ్ కంటే ఎక్కువైతే ఉండకూడదు ఆ ఫోటో దిగినటువంటి డేటు. అండ్ 20 KB నుండి 50 KB లోపు మాత్రమే ఫోటో అయితే ఉండాలి సైజ్ అనేది. అండ్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ కూడా 10 KB నుండి 20 KB మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా చూసుకొని చదువుకోండి. తర్వాత ఇక్కడ మీకు కింద కంటిన్యూ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, కంటిన్యూ మీద ఇక్కడ నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుంది, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, తర్వాత వచ్చేసి మనకు పేమెంట్ ఆప్షన్ అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చింటాం కాబట్టి మన డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జెండర్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకు మేల్ అని ఉంటుంది. అండ్ 6th వచ్చేసి కేటగిరీ వచ్చేసి ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకొని మీరు యూఆర్ఆ, ఏడబ్ల్యూఎస్నా, ఓబీసీనా, ఎస్టీనా, ఎస్సీనా అనేది క్లిక్ చేసుకోండి ఏదో ఒకటి. 8th పాయింట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు చదివినటువంటి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఓన్లీ మీరు ఇంటర్ వరకు మాత్రం చదివారా, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, పిహెచ్డీనా, ఏదో ఒకటి మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ 9th వచ్చేసి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ అంటే మనం ఈ నోటిఫికేషన్కి ఓన్లీ 12th పాస్ అయి ఉండాలి కాబట్టి విత్ సైన్స్ సబ్జెక్టు ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు రావడం అయితే జరుగుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి రిలీజన్ వచ్చేసి మీరు హిందువునా, ముస్లిమా, సిక్కా, క్రిస్టియన్సా, లేకుంటే బుద్ధిస్టా, ఏదో ఒకటి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం అని. ఇక నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేసి ఎక్సర్స్మెన్ అని అడుగుతుంది అనమాట. నువ్వు ఎక్సర్స్మెన్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత మీరు ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అయ్యారు అంటే ఎప్పుడు జాబ్ వచ్చింది అండ్ ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు, ఏ డిపార్ట్మెంట్ అని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎక్సర్స్మెన్ కాకపోతే నో అయితే టిక్ అయితే చేయండి. అండ్ 12th పాయింట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ 18 నుండి 23 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నోన్ పెట్టండి. ఒకవేళ 18 నుండి 23 కంటే ఎక్కువ ఉందంటే కానీ మీ ఏజ్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ 23 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎస్ అయితే టిక్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ ఎస్ అని టిక్ చేశారంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట. అంటే మీరు ఓబీసీనా లేకపోతే ఎక్సర్స్మెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ అయితే ఓబీసీ అనమాట. అంటే ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటారో 23 అబోవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు. ఇక నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి మీ జిల్లా నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్ అని అడుగుతుందన్నమాట. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నోన్ పెట్టండి. అయితే ఇక్కడ మనకు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ అనేది వాళ్ళు ఆంధ్ర వాళ్ళకు సపరేట్గా, తెలంగాణకు సపరేట్గా వాళ్ళ ఆఫీసర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్టిక్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది, అల్లూరి సీతారామరాజు జిల్లా. అండ్ కింద వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకు భద్రాద్రి కొత్తగూడెము ప్లస్ వాటితో పాటు ములుగు ఈ డిస్టిక్స్ మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్స్కి అయితే రావడం జరుగుతుంది. ఈ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిఎస్ఎఫ్కి అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎస్ అయితే పెట్టండి. ఒకవేళ ఈ డిస్టిక్ వాళ్ళు కాకుండా వేరే డిస్టిక్ వాళ్ళు కానీ అక్కడ ఎస్ అని పెట్టారంటే మీకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు ఎస్ అయితే పెట్టొద్దండి. ఇక నెక్స్ట్ 14th పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు నో అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ 15th పాయింట్ వచ్చేసి డొమిసిల్ వచ్చేసి మీ స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. అండ్ డొమిసిల్ డిస్టిక్ మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ 17th పాయింట్ వచ్చేసి మీరు ఏమైనా రాష్ట్రాన్ని మీరు మైగ్రేట్ అయ్యారా అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి మైగ్రేట్ అయ్యారా అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు తెలంగాణలోకి చేంజ్ చేసుకుంటే
వాటినే మైగ్రేట్ అంటారు అనమాట. ఒకవేళ ఆ విధంగా మీరు ఏమైనా చేంజ్ అయ్యారనేది మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అయితే నోన్ పెట్టి. నెక్స్ట్ 18th పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనకు మన 10th క్లాస్ మార్క్స్ వల్ల కింద అయితే ఉంటుంది. ఏ బ్లాక్ మూల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఏ బ్లాక్ మూల్ ఆన్ ద రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ అని ఈ విధంగా ఉంటుంది అనమాట. రెండైతే ఉంటాయి, రెండైతే రాయండి. ఒకవేళ మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీకు పుట్టమచ్చలు లేకపోతే, అంటే మీ బాడీలో పుట్టమచ్చలు లేకపోతే మీకు 10th క్లాస్ మార్క్స్ వల్ల వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, నో మార్క్స్ అని మీరైతే పెట్టండి. ఇక నెక్స్ట్ 19th పాయింట్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్లో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ విలేజ్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్ రాయండి, తర్వాత పోస్ట్ రాయండి, కింద స్టేటు అండ్ డిస్టిక్ అండ్ కింద వచ్చేసి పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు కరస్పాండ్ అడ్రస్ అనమాట. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండ్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక ఇక్కడ కన్సల్ట్ బాక్స్లో మీరు టిక్ అయితే చేయండి. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరు అండ్ కరస్పాండెంట్ అడ్రస్ వేరు అనుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ మీరు టిక్ చేయకుండా మళ్ళీ మీ హౌస్ నెంబర్, విలేజ్ రాయండి, తర్వాత పోస్టు, తర్వాత స్టేటు, డిస్టిక్ మొత్తం కూడా పిన్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు 21 అండ్ 22 పాయింట్లో వచ్చేసి మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రావడం అయితే చూపిస్తుంది. ఇక నెక్స్ట్ 23rd పాయింట్ వచ్చేసి మీరు ఫోటో దిగినటువంటి డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఫోటో ఎప్పుడు దిగారు అనేది మీరు ఫోటో మీద మీరు ప్రింట్ అయితే చేసి ఉంటారు కదా, ఆ డేట్ అనేది మళ్ళీ మీరు ఇక్కడ ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, సేమ్ డేట్ అనేది. ఇక నెక్స్ట్ 24th పాయింట్ వచ్చేసి మీరు ఫోటో మీద మీరు క్లియర్గా ప్రింట్ అయితే చేయించారా లేదా డేట్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఆల్రెడీ నేను ఫోటో మీద డేట్ అయితే మెన్షన్ చేశాను అని అనుకున్న వాళ్ళు ఎస్ అయితే టిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట, లేదంటే మీకు రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 25th, 26th, 27, 28, 29, 30 ఇక్కడ కన్సర్న్ పాయింట్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా నో అయితే పెట్టండి. దీనిలోనే ఏదో ఒక దానిలో మీరు ఎస్ అని పెడితే మీకే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. మీరు అప్లై చేస్తే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చేశారా లేదనేది. ఏమైనా మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేసి ఉంటే కనుక కింద మీకు ఎడిట్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదు నేను ఎటువంటి మిస్టేక్ చేయలేదు, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అనుకున్నట్టు వాళ్ళు ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఆఫ్టర్ క్లిక్ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది కదా, ఆ బాక్స్ని మీరు టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం కూడా సేవ్ అయిపోయిన తర్వాత మీకు కంటిన్యూ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది, మీరు కంటిన్యూ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ డాక్యుమెంట్స్లో వచ్చేసి ముందుగా మనకు ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ మార్క్స్ మేము అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయండి. అయితే ఇంకోటి, ఇది 10th క్లాస్ మార్క్స్ మేము అనేది ఓన్లీ మీరు PDF ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బిలో 1 MB లోపు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో అది PDF ఫార్మాట్లో మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కింద థర్డ్ వచ్చేసి ఫోటో వచ్చేసి ఫోటో పైన కంపల్సరీ మీరు దిగినటువంటి ఫోటో డేట్ అయితే మీరు మెన్షన్ చేయాలి. ఈరోజు ఫోటో దిగింటే ఈరోజు డేట్ అయితే మీరు మెన్షన్ చేయండి. అండ్ 3 months ఓల్డ్కి అయితే ఎక్కువైతే ఉండకూడదు. అండ్ ఫోటో అనేది మీకు JPG అండ్ JPEG ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు. అండ్ 20 KB నుండి 50 KB లోపే మాత్రమే ఉండాలి మీకు ఫోటో సైజ్ అనేది చూసుకోండి. అండ్ ఫోర్త్ వచ్చేసి సిగ్నేచర్ JPEG ఫార్మాటు అండ్ 10 KB నుండి 20 KB లోపు మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్ క్లాస్ మార్క్స్ మెమో ఈ రెండు కూడా మనకు PDF ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ మీరు అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కనే వ్యూ ఫైల్ అయితే ఉంది కదా, ఈ విధంగా మీకు గ్రీన్ కలర్లో మీకు టిక్ మార్క్ అయితే పడాలి. అండ్ కింద వచ్చేసి మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరైతే SC ST వాళ్ళు కానీ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీలు ఎవరైతే ఉంటారో OBC వాళ్ళు కానీ జనరల్ కేటగిరీ కానీ EWS కానీ వీళ్ళు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పేమెంట్ చేయాలో వాళ్ళకి వచ్చేసి అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ ఒకవేళ అడగని వాళ్ళకు ఈ విధంగా వస్తుంది. SC ST ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, వాటిని క్లిక్ చేసుకొని మీరు అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే పేమెంట్ చేయాలో వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఉందో ప్రింట్ అప్లికేషన్ అని, ఆ విధంగా మీకు ప్రింట్ వస్తుంది. ఆ విధంగా మీరు అప్పుడైతే ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంతే బ్రదర్ వీడియో. ఎవరైతే CSF ఫైర్మెన్ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే అప్లై అయితే చేసుకొని మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరైతే అప్లోడ్ అయితే చేసుకోండి, అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి.
అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.